శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు ఉండే లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. తైలాభిషేకారాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం, సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం, సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం, సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం, సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం, సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం, సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనం ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 20వ వచనంలోనే 20వ వచనంలో 4th లైన్, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఏడుస్తూ ఉన్నావు కదా, నా బ్రతుకంతా ఇలా దుఃఖంలోనే అయిపోయింది. అమ్మ ఇంటి దగ్గర ఉన్నప్పుడు, తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు నాకే కష్టం కింద ఉండేది. వాళ్ళ కష్టాలన్నీ నాకే అన్నట్టు నేను ఆలోచించి చేసుకుంటూ నేను కుటుంబ బాధ్యతల్లోనే తలదూర్చి మనసంతా భారంగా పెట్టుకునేవాడిని. ఎప్పుడు నాకు పెళ్ళి అవుతుందా, ఎప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానా, ఎప్పుడు ఈ కష్టాలు పోతాయా అనుకునేవాడిని. నాకు పెళ్ళి అయింది, ఇంకా ఎక్కువ కష్టాలు అయిపోయినాయి. నా బాధలు ఎక్కువైపోయినాయి, నా పరిస్థితి బాగాలేదు. ఎన్నని ఆలోచించను. నా కుటుంబం కోసం ఆలోచన చేయనా, నా తల్లిదండ్రుల కోసం ఆలోచన చేయనా, నా భవిష్యత్తు పిల్లల కోసం ఆలోచన చేయనా, నా కోసం నేను ఆలోచన చేసుకున్నా. నా వల్ల కాదని తల పట్టుకుని ఏడుస్తున్నావా? దేవుడి దినము నీతో మాట్లాడుతున్న మాట నీతోనే సూటిగా ఈరోజు, నీ దుఃఖ దినములు సమాప్తములగునుగాక. ఇక నువ్వు ఏడ్చే రోజులు లేవు, పోయినాయి. నమ్ముతున్నావా? దేవుడు అద్భుతం చేస్తున్నాడు. నీకు ఒక దైవికమైన జ్ఞానము ఈ దినము దేవుడు ఇవ్వబోతున్నాడు. నీవు చేయు ప్రతి ప్రయత్నము సఫలమవుతుంది. ఆత్మ నీకు తోడుండును గాక. ఈరోజు వాగ్దానము, ఇక నువ్వు దుఃఖపడవని దేవుడు చెప్తున్నాడు. నీ దుఃఖ దినములు, ఎన్ని దినాలు ఎంతకాలం ఏడ్చేవో అది ఎండ్ అయిపోతుంది అన్నమాట, ముగింపు అంతే.
నమ్ముతున్నావా? దేవుడు నిన్ను సంతోషపెడతాడు. సంతోషంగా ఎలుగెత్తి సాక్ష్యం ఇస్తావు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి మాటలు మనం చూస్తూ ఉంటుంటే చాలా అమూల్యమైన విషయాలు, మిమ్మల్ని ఇంకా కొంచెం లోతైన అనుభవంలోకి తీసుకెళ్లాలని పరిశుద్ధాత్ముడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనం, వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనింద్యులు. వీరు అనింద్యులు. అనింద్యులు అంటే తప్పిదము లేనివారు. అనింద్యులు అంటే నిజాయితీ పరులు. అనింద్యులు అంటే నీతిమంతులు. అనింద్యులు అంటే ఎదుటి వ్యక్తి మీద నింద మోపని వారు. హల్లెలూయా. ఎన్నో మంచి మంచి మాటలు ఉన్నాయి. మరి ఈరోజు మనం నేర్చుకునేది వీరెవరు? వీరు ఎవరు? పైన మనకు కనబడుతూ ఉంది. వీరెవరో ఏంటో పైన కొన్ని విషయాలు ఇంటి కనబడుతోంది. యోహాను పద్మస్ ద్వీపంలో దర్శనం చూస్తూ ఉన్నాడు. పద్మస్ ద్వీపంలో నుండి ఆయన ఆరోహణమై దేవుని సన్నిధిని చూచిన దర్శనాన్ని సమస్తాన్ని ఇక్కడ ఆత్మ ద్వారా ఆయన రాయగలుగుతూ ఉన్నాడు. రెవల్యూషన్ చాప్టర్ 14, ప్రకటన 14వ అధ్యాయము 1వ వచనం, మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసలయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైనికుల నాదమును పోలిన వారి సింహాసనం వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి అండర్లైన్ చేసుకోండి, భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు. వీరు స్త్రీ సాంగత్యమున ఈ పాయింట్ నోట్ చేసుకోండి. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యము ఎరుగని వారునయుండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎవరు 144,000 మంది? ఈరోజు మనం తెలుసుకోవాలి. ఈ 144,000 మందిని చూస్తూ ఉన్నాడు. ఈ 144,000 మంది అనింద్యులు అని తెలియపరిచాడు. మంచివారు, నీతిమంతులు, అబద్ధమాడిన వారు, నిజాయితీ పరులు, అమాయకత్వం కలిగిన వారు, ఎన్నో పెర్ఫెక్ట్గా ఉండేవారు అని చెప్పినటువంటి యోహాను వారు స్త్రీ సాంగత్యము, అండర్లైన్ చేసుకోండి, 4వ వచనం, వీరు స్త్రీ సాంగత్యమున ఫస్ట్ పాయింట్, వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యము, రెండవది స్త్రీ సాంగత్యము ఎరుగని వారై ఉండి. ఈరోజు మనం నేర్చుకోవాలి, ఈ అనింద్యులు అన్నబడిన వారు సింహాసనం ఎదుట ఉన్నారు, 4 జీవులు ఎదుట ఉన్నారు, పెద్దల ఎదుట నిలబడ్డారు. వీరు గొర్రె పిల్ల ఎటు వెళ్తే అటు వెళ్తూ ఉన్నారు. వీరు నొసల యందు ఆయన నామము, ఆయన తండ్రి నామము ముద్రించబడిన వారు. ఈరోజు మనం ఫస్ట్ ఆలోచన చేద్దాం.
మరి వీరెవరు? 144,000 మంది ఎవరంటే స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు. రెండవది స్త్రీ సాంగత్యము ఎరగని వారై ఉండి. చాలామంది వ్యాఖ్యానకర్తలు, చాలామంది బోధకులు ఈ మాటను కొంచెం వేరే కోణంలో వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్ముడు బలమైన సత్యాన్ని మనకి ఈ దినము బయలుపరచునై ఉన్నారు. ఎవరు అంటే చాలామంది అనుకుంటారు సింహాసనం ముందు ఉండాలంటే, 24 పెద్దల ముందు ఉండాలంటే, 4 జీవులు ఎదుట నిలబడాలంటే చాలా ఉన్నతమైనటువంటి పరిశుద్ధత కావాలి. ఆ పరిశుద్ధత ఎలాగంటే వివాహము చేసుకోకుండా ఉండాలి. వారి ఆలోచన ఏంటి? వివాహము చేసుకోకూడదు. చాలామంది వివాహము అనేది చేసుకోకూడదని బోధిస్తారు. కొందరు బోధ ఎలాగుందంటే వివాహము చేసుకున్నా, ఈరోజు వాక్యం విన్నావు కనుక నీ భార్యకి నీవు దూరంగా జీవించు, మీరిద్దరు కలిసి జీవిస్తే పాపం, అది మీరు పరిశుద్ధతను కలిగి ఉండాలి అని కొందరు బోధిస్తున్నారు. ఇక్కడ 2 వాక్యాలు కనబడుతున్నాయి. ఒకటి స్త్రీ సాంగత్యమున, చదువుమా, స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యము ఎరుగని వారు, వివాహము చేసుకోలేని వారు, చేసుకున్న తర్వాత మాకు మారు మనసు వచ్చింది అని భార్యకి భర్త దూరంగా ఉండటం, వారిద్దరి మధ్య ఏ విధమైన రిలేషన్ లేకపోవటం, ఇలా ఉంటే మనము గొర్రె పిల్ల ఎదుట నిలబడతామని కొందరు వాదనలు చేస్తూ ఉన్నారు. మరి ఈ పాయింట్ని మనం ఆధారం చేసుకోగలిగితే అసలు వివాహ వ్యవస్థ అనేది దేవుడికే వచ్చింది తలంపు. ఫస్ట్ ఆమేన్. ఎవరికి వచ్చింది తలంపు? ఇది దేవుడికే వచ్చింది. మరి దేవుడికి వచ్చిన తలంపు ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ మనం చూస్తే ఆది కాండంలో మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో 2వ అధ్యాయము 18వ వచనం. వీరు ఎవరు అనే అంశంలో రోమన్ అంకి ఒకటి వేసుకోండి. ఆ ఫస్ట్ సెక్షన్లో వీరెవరో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులరా, స్త్రీ సాంగత్యము చేయరాదు, వివాహము చేసుకోకూడదు, వివాహము చేసుకోకుండా అలాగ ఉంటేనే మనము దేవలోకాన్ని చూస్తాము అని చాలామంది బోధలు బోధిస్తూ ఉన్నారు. ఈ మాటను బట్టి ఇదిగో గొర్రె పిల్ల సియోను పర్వతం మీద ఉన్నటువంటి యేసు ప్రభు ఎదుట మనం నిలబడాలంటే మనము వివాహం ఆడరాదు. ఇన్ని విషయాలు చెబుతూ ఉంటుంటారు. దేవుడు ఏమన్నాడు చూడండి. ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా చూడండి, మొట్టమొదటిగా అసలు ఈ తలంపు కలిగింది, దేవుడికే తలంపు కలిగింది. నరుడు ఒంటరిగా ఉండుట చెప్పరే గట్టిగా, మంచిది కాదు. ఒంటరిగా ఉంటే తొంటరోడు అవుతాడని, అంతే కదండి. ఒంటరిగా ఉంటే ఏమవుతారు? అమ్మాయిలు కూడా ఒంటరిగా ఉంటే ఏమవుతారు? తొంటరోళ్ళు అవుతారు. ఒంటరితనం మంచిది కాదని నేను ఎంతకాలం నీకు జంటగా ఉంటానని అనుకున్నాడో మరి ఏంటో, అంతవరకు ఆయన ఉన్నాడు. నేను ప్రతిసారి నీతో ఉండటం కష్టం, నీకంటూ ఒక మనిషిని పెడతానని చెప్పి ఆ మనుషుడు ఎముకలో నుండి ఒక ఎముకను తీసి అమ్మాయిగా నిర్మించి ఆదాము పక్కన పెట్టాడు. చూడండి ఆది కాండం 2వ అధ్యాయం 20-24 వచ్చిన చదవండి. అప్పుడు ఆదాము, చూడండి అంతా అయిపోయింది, పెళ్లి జరిగింది. అప్పుడు ఆదాము సమస్త పశువులకు, ఆకాశ పక్షులకు, సమస్త భూజంతువులకు పేర్లు పెట్టి ఆయనను ఆదామునకు సాటి అయిన సహాయం
తరువాత దేవుడైన యెహోవా తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్ల నేను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరులలో నుండి తీయబడెను గనుక చూడండి చదవమా నారీ అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై యుందురు. హల్లెలూయా. మరి ఈ కలయిక, ఈ సాంగత్యము ఎవరు ఏర్పాటు చేశారు? ఫస్ట్ గట్టిగా చెప్పాలి. దేవుడే లేనిపోని అన్ని పెట్టాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఎముకను తీసి స్త్రీగా నిర్మించి. ఆదాముకి వెంటనే ఆనందం అయిపోయింది. ఆదాము పేరు పెట్టాడు. అవ్వను దగ్గర చేర్చుకున్నాక అక్కడ అంటున్నాడు, దేవుడు జతపరచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు అని చెబుతూ ఎంతో గొప్ప మాట ఏంటంటే, పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందరు. అంటే ఇక్కడ ఈ ప్రకటన గ్రంథంలో స్త్రీ సాంగత్యమున ఏమన్నాడు అక్కడ? వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యం ఎరిగిన వారునై ఉండి. అంటే వివాహము చేసుకున్న వారు దేవుని రాజ్యములోకి వెళ్ళరా? వివాహము చేసుకుంటే, పెండ్లి ఆడితే మనము పరలోకము పొందము అనే బోధలోకి ఈ మాట మనకి కరెక్ట్ ఆన్సర్ చేస్తూ ఉంది. ఈ తలంపు దేవుని తలంపు. ఆమెన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. బిడ్డలకి వయసు వచ్చినప్పుడు వివాహము చేయాలి. ఈ వివాహ వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేశాడు. ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడు ఏర్పాటు చేశాడు. చాలామంది వివాహమును నిషేధిస్తారు. వివాహము చేసుకోకుండా ఉండటానికి ఎన్నో క్లాసులు చెప్తా ఉన్నారు ఈరోజు. ప్రియులరా, ఈ బోధల గురించి తిమోతికి పౌలు రాస్తాడు. చూడండి, తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదవండి. ప్రియులరా, వివాహ వ్యవస్థ అనేది చాలా ఆశీర్వాదకరమైనది. ఆమేన్. ఈ లోకములో వివాహ వ్యవస్థ బిడ్డల్ని కనటం, బిడ్డల్ని ప్రయోజకులుగా చేయటం, మన కుటుంబం అంతా కూడా యేసు రాకడ కొరకు సిద్ధపడటం, ఇది దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదవండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ. చూడండి, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధయందు. ఈ బోధ ఏ బోధది? పెళ్లి చేసుకోవద్దు, కన్యకగా ఉండు, నువ్వు దేవదాసిగా ఉండు, ఇలాగ నిలబడు, సన్యాసిగా ఉండు. ఈ బోధలన్నీ కూడా దెయ్యపు బోధలు. ఆమేన్. ఎందుకంటే మొట్టమొదటిగా వివాహ వ్యవస్థ గురించి దేవుడే గొప్ప తలంపు కలిగి ఉన్నాడు. ఆయన మానవుని చేశాడు. మానవుని ఎముకల నుండి ఒక ఎముకను తీసి స్త్రీగా నిర్మించి వారికి వివాహము చేశాడు. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే, ఆయన సువార్తల్లోకి వచ్చినప్పుడు యేసు ప్రభువారు మొట్టమొదటిగా కానాను వివాహమునకు హాజరయ్యారు. కానాను ఊరిలో వివాహమునకు అటెండ్ అయ్యి అక్కడ ఇచ్చిన గొప్ప గిఫ్ట్ కూడా ఇచ్చాడు వాళ్ళకి. ఏమి ఇచ్చాడు వాళ్ళకి? నీళ్లు ద్రాక్షరసంగా చేసి వారందరినీ సంతోషింపచేశాడు. మూడవదిగా మత్తయి సువార్తలు మనం చూస్తే, ఆయన పరలోక రాజ్యమును పెండ్లి కుమార్తెతో పోల్చాడు. ఎక్కడ చూసినా వివాహ వ్యవస్థ గురించి మాట్లాడాడు ఆయన. ప్రకటన గ్రంథంలోకి వస్తే గొర్రెపిల్ల వివాహ మహోత్సవం గురించి మాట్లాడాడు ఆయన. నా ప్రియ సహోదరులరా, మీరు బిడ్డలను కనాలి, మీ బిడ్డలకు పెళ్ళిళ్ళు చేయాలి. వయసు వచ్చినప్పుడు పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి. ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. పెళ్ళిళ్ళు చేయాలి. అమ్మ ఇంకా పెళ్లి చేసుకోవటే, ఇంకా చేసుకోరండి అంటుంది. ఏ బాబు పెళ్లి చేసుకో అంటే, డాడీ ఇంకా నాకు అలాంటివి పెట్టకండి. మరి ఎలాంటివి పెట్టాలి?
వీళ్ళకి ఎలాంటివి పెట్టాలి? వయసు వచ్చినప్పుడు పెళ్ళిళ్ళు చేయాలి, తల్లిదండ్రులు నిర్ణయాలు తీసుకోవాలి, స్ట్రాంగ్ డిసిషన్స్ తీసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా తండ్రి అలాగే చేశాడు. మాకు అసలు మాట్లాడటానికి చాయిస్ లేదు, అంతే. ఏం చేయాలి మీరేం చేయాలి? తల్లిదండ్రులు అయిన వాళ్ళారా, మీ పిల్లలకి వయసు వస్తుందని పిలినప్పటికే మీరు ప్రార్థనలో కనిపెట్టాలి. ప్రార్థన చేస్తూ ఆ సమయం స్టడీ పూర్తయ్యాక ఆలోచించడం కాదు, ముందు నుంచే దేవా అప్లికేషన్ పెడుతున్నాను, నా బిడ్డకి జ్ఞానమైన జీవిత భాగస్వామిని బాబని ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేస్తూ ఉండగా నీ బిడ్డని వాక్యముతో పెంచుతూ సమయం వచ్చినప్పుడు నీవు ఒక ఆర్డర్ జారీ చేయాలి. నీకు వివాహము చేస్తున్నాను, నువ్వు సిద్ధపడు అని చెప్పి జ్ఞానమైన బిడ్డనిచ్చి పెండ్లి చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి పరలోక రాజ్యం వెళ్ళేవారు ఎవరు? ఈ 144,000 మంది ఎవరు అంటే, మొట్టమొదటి ఒక ప్రశ్న జవాబు ఏంటంటే, వివాహము చేసుకోని వారు, వివాహం ఆడని వారు, వివాహ సంబంధంలోనికి అడుగు పెట్టని వారు, ఒకవేళ వివాహము చేసుకున్న కానీ దూరముగా జీవించువారే పరిశుద్ధులు అనే దానికి జవాబు ఏంటంటే, దేవుడు జతపరిచాడు, వారు ఏక శరీరముగా ఉన్నారు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చెప్పండి. అంటే మొట్టమొదటిగా ఒక డౌట్ క్లారిటీ వచ్చిందా మీకు? ఏమన్నాడు అక్కడ? గట్టిగా చెప్పండి. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు. స్త్రీ సాంగత్యము, స్త్రీతో ఉండకూడదు, ఇలాగుండాలి అలాగుండాలండి. జ్ఞానమైనటువంటి మనుషుడు జ్ఞానమైన భార్యతోటి ఉండాలి, భార్య భర్తతో కాపురము చేయాలి. వీరిద్దరూ కలిసి జీవిస్తూ బిడ్డల్ని కని భూమిని నింపి దేవుని చిత్తము నెరవేర్చాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక కూడా యేసుప్రభువు వారు చెప్తారు, సంఘమునకు క్రీస్తుకి గల సంబంధం కూడా పెండ్లి గురించి మాట్లాడారు ఆయన. చదవండి ఒకసారి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. పెళ్లి చేసుకోకుండా బిగిసిపోయిన యవనస్తులారా, మీరు వివాహము చేసుకోండి. హల్లెలూయా. అమ్మాయిలరా, అబ్బాయిలరా, తల్లిదండ్రులరా, మీ బిడ్డలకు వయసు వచ్చినప్పుడు తగిన జీవిత భాగస్వామి కొరకు ఎదురు చూడరు. అమ్మ నువ్వు పెళ్లి చేసుకుంటే నేనేమైపోవాలరా? హల్లెలూయా. చాలామంది తల్లి దగ్గరే ఉండాలి, తండ్రి దగ్గరే ఉండాలి, నా బిడ్డ నాకు దగ్గరే ఉండాలి, నా బిడ్డ నాకు సొంతం. నువ్వు ఇప్పుడంటే వచ్చావు కానీ నీకు నా బిడ్డ సొంతంగా నీ దగ్గర ఉండాలంటే నేను వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత నీకు అప్పగిస్తానన్నట్టు సమర్పించుకున్న పెద్ద మనుషులారా, ఆ మనసులో మీరు ఉండకూడదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. 144,000 మందిలో ఇంకా చాలా కోట్ల మంది ఉన్నారు కానీ ఎత్తబడే గుంపులో ఫిల్టర్ అయిపోతారు చాలామంది. ఎక్కడున్నారు? అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, ప్రభువా నీ చిత్తమునకు నేను లోబడతాను, నీ చిత్తానికి నేను లోబడతాను బాబాని. అందరూ ప్రార్థన చేయండి. నా సొంత ఆలోచనతో కాదు, నా సొంత జ్ఞానంతో కాదు, నీ చిత్తమునకు నేను లోబడతాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకు విరోధంగా నేను మాట్లాడాను, క్షమించు. పెళ్లి చేయకూడదు నా బిడ్డకు అనుకున్నానా? లేదా పెళ్లి చేస్తే నేను ఒంటరి అవుతానని అనుకున్నానా? బిడ్డ లేకుండా నేను ఎలా ఉంటాను? మా బ్రతుకంతా ఇలాగే గడిపేస్తామని అనుకున్నావా? లేకపోతే జతపరచబడిన వారిని విడదీయాలనే ఆలోచన నీకుందా? లేదు, ఇలా జీవించాలి అలా జీవించాలనుకుంటున్నావా? అసలు ఇది కరెక్ట్ కాదు. ఇది నేను నా భార్యకి దూరంగా ఉండటం పరిశుద్ధత? నేను వివాహ వ్యవస్థలో అడుగు పెట్టడం అపరిశుద్ధతేమో, పరిశుద్ధత కాదేమో అనుకుంటున్నావా? ఈ తలంపు ఆయనది, ఈ తలంపు ఆయనది. వివాహము చేసుకోవాలి, కన్యకులు కాదు, వివాహం ఆడని వారు కాదు అక్కడ ఉన్నవారు.
వారు గొర్రె పిల్ల రక్తములో కడగబడిన వారు. నా కుటుంబాన్ని ఆశీర్వదించు బాబు. నా కుటుంబ వ్యవస్థ మీద నీ సన్నిధి కాంతి దయచే. నీ చిత్తము ప్రకారం మమ్మల్ని నడిపించు. క్రీస్తు కొరకు యథార్థంగా జీవించే నీవే ఆయన బిడ్డగా నువ్వు ఉండబోతా ఉన్నావు. ఆయన బిడ్డగా నువ్వు ఉండబోతున్నావు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, ఇడిపోయిన కుటుంబాల మధ్య సమాధానము దయచేయి. మనసు చెదిరిపోయి నా జీవితంలో నాకు ఏది కూడా సహకారికంగా లేవు, నేను ఒంటరిని, నేను ఎందుకు బ్రతకాలని మనసు చెదిరిపోయి మరణానికి దగ్గరగా వెళ్ళిపోయిన ప్రతి ఆత్మను మీరు బలపరచండి. నీవు వారికి తోడుగా ఉండండి. వివాహం కాని వారికి జ్ఞానమైన జీవిత భాగస్వాములను దయచేయండి. ప్రార్థిస్తూ ఉన్నాం. విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి మార్గములు సరళము చేయండి. అనారోగ్యం ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారిని ముట్టి బాగు చేయండి. స్టోన్స్ ఉన్నాయని బాధపడుతున్న వారిని బాగు చేయండి. ప్రతి బిడ్డని, చర్మ వ్యాధులు కలిగిన బిడ్డని కూడా మీరు బాగు చేయండి. నీ రక్తంతో కడగండి. నీ వెలుగు దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.